హీరోలందరికంటే బాలయ్య ఒక అడుగు ముందుగానే ఉన్నాడు. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో ఎన్బీకే అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను కూడా మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ గ్లిమ్స్ లో బాలయ్య చాలా కొత్తగా కనిపించడమే కాకుండా ఈ సినిమాని బాబీ చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది పక్కాగా తెలిసిపోతుంది. సైంధవ్ సినిమా నిరాశపరచడంతో కొత్త సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు వెంకటేష్. అనిల్ రావిపూడితో వెంకీ సినిమా ఫిక్స్ అని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. భగవంత్ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇప్పుడు వెంకీతో మూవీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హీరో హీరోయిన్ కావచ్చు, హీరో కమెడియన్ కావచ్చు, కొన్ని కాంబోలు సూపర్ హిట్ అవుతుంటాయి. అలా ప్రేమికుడులో ప్రభుదేవ వడివేలు కాంబో కేక పుట్టించింది. దీని తర్వాత మనదై తిరుడి విట్టాయిలోనూ కలిసి నటించారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ జోడీ సెట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏళ్ల తరువాత ఈ కాంబో తిరిగి ఓ మూవీలో కనిపించనుంది. వరుత్తపడాద వాలిభర్ సంఘం, రజనీ మురుగన్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు పొన్నాం కొత్తగా ఓ చిత్రం చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. దీనికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే టైటిల్ నిర్ణయించారని టామ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రైట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి కుబేర అనే టైటిల్ ని లాక్ చేశారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ 1 మిలియన్ వ్యూస్ ని సాధించి యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. రోడీ బాయ్స్ లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఈ సినిమాకు లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేశారు. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త కబురు వినిపించారు. ఇంతవరకు నటుడిగా తెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిన ఆయన ఇప్పుడు చిత్ర నిర్మాతగానూ మారుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మామయ్యల ఆశీస్సులతో ఇది సాధ్యమైందంటూ పోస్ట్ పెట్టారు. కొత్త ప్రొడక్షన్ హౌస్ కు విజయదుర్గ ప్రొడక్షన్స్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు.